సపోటా తోట ఇదంతా సపోటా తోట. ఎన్ని ఎకరాలు అండి సపోటా తోట మొత్తం? 5 ఎకరాలు. అదేమో మొత్తం 12 ఎకరాలు, ఇది 5 ఎకరాలు. ఈ ఆకులు మాత్రం ఇలాగే కుళ్ళిపోతాయి. ఇక్కడే కుళ్ళిపోతాయా? అంటే మనం తీస్తే తీయచ్చు, తీస్తే ఏమవుతుందంటే నీళ్ళు వెంటనే ఆరిపోతాయి. ఆకుండా మూలంగా నీళ్ళు ఆరదు, కింద కాయ కుళ్ళిపోతూ ఉంటది. అదే మట్టి బలం, దీనికి కూడా అంతే ప్రాబ్లం దానికి లాగే. నీళ్ళు ఎట్లా పడతారండి? ఇది కూడా డ్రిప్పింగ్? డ్రిప్ పైపులు కాదు, డైరెక్ట్ డ్రిప్ పైపులు పెట్టంగానే సాల్తల. మీరు పడతారా? ఎక్కువ కావాలి నీళ్ళు, దానికి ఎక్కువ కావాలి, దానికి రోజు కావాలి. దీనికి వారంలో ఒకసారి 2 సార్లు పెడతాం. వారానికి 2 సార్లు, ఒకసారి పెట్టి వారానికి చాలు. దానికి లాగా రోజు పెట్టాకర్లా. ఇంకోసారి ఇది మడి, ఆ చివరి లైన్ లో పంపు ఉంటుంది, పైపు అది లైన్ కాలువ, ఆ కాలువ బోరేస్తాం. ఆ చెవుండి తడుచుకుంటా ఇలా లైన్గా ఒక చెట్టు వచ్చాడు. ఇది గట్టు, ఇది మొత్తం గట్టు. ఈ గట్టు నిండిపోయేదాకా ఉంటుంది చెట్టు, నీళ్ళు వస్తాయి. మొత్తం నీళ్ళు మొత్తం ఇట్లా ఎక్కువ మన మోకాల దాకా ఇక్కడ దాకా వస్తాయి. ఇది నిండిపోయినాక ఇంకో చెట్టుకి వెళ్ళుద్ది. అది అంతలో ఇది పీల్ చేసుకుంటుంది. ఈ చివరి చెట్టుకు వచ్చేపాటికి అవి ఎదర పీల్చుకుంటానే ఉంటాయి. అవి తరిచి పీల్చుకున్నాక రెండో చెట్టుకి ఎక్కువ అయినాక అప్పుడు పక్క చెట్టుకు వస్తాయి. ఇది వారానికి ఒకసారి నీళ్లు పెడతారు దీనికి. దీన్ని ఎట్లా తెంపుతారండి ఇన్ని చెట్లల్లో? దీన్ని మన కొంకాయలు ఉంటాయి, కింద ఫుల్గా నీళ్ళు పెట్టేస్తాం ముందు. గట్టు మెత్తగా ఉండాలి, నేల వాటర్ పెట్టగానే మెత్తగా అయిపోతుంది నేల. అప్పుడు ఒక రోజు వదిలేసి రెండో రోజు, ఒక రోజు ఎందుకు వదిలేస్తాం అంటే ఫస్ట్ రోజు బురద ఉంటుంది, ఫుల్గా తట్టుతుంది కదా, తడిచినప్పుడు బురద ఉంటుంది, అందుకని ఒక రోజు ఆపేస్తాం. రెండో రోజు కోసినప్పుడు బురద ఉండదు, కానీ పడినా కూడా పగలదు, నేల మెత్తగా ఉంటుంది, ఆ ఆకుల మీద మట్టి కూడా అవదు. ఏదో మట్టి అయినా కూడా ఏముండదు, ఉతికి ఎట్టా అంటే తుడితే పోద్ది. ఈ ఏరేసి ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయి సార్, డబ్బులు మేడం గారు తీసుకెళ్లారు కదా, ఆ ట్రప్పుల్లో ప్యాకింగ్ చేస్తారు. అంటే మొత్తం మోసుకెళ్తారు అక్కడికి, ఏరుతారు కింద ఏరుతారు. దాంట్లో ఏరి అక్కడికి వెళ్ళి సంచులు అండి, గోను సంచులు నిండా వేసి లోడ్ పంపుతారు. కొనుక్కున్న అదే మార్కెట్కి పంపుతారు. ఇది ఏ సీజన్ లో ఎక్కువ కాస్తుంది అంటే? సీజన్ ఒక ఎండాకాలంలో కొంచెం తక్కువ, ఎండాకాలం తక్కువ, మిగతా నెల కాస్తుంది. నెలలో మూడు అంతే, నెలలో ఒక్క కోత వస్తుంది. మొత్తం అంతా ఎంత వస్తుందండి లోడు? అలా తెలీదు. ఇప్పుడు ఇది పోత వచ్చింది, దీనికి ఒక 100 కాయలు 200 కాయలు కాస్తాయి. ఆ పక్క చెట్టు ఒక 100 కాయలు 200 కాయలు కాస్తాయి. ఇంతలో కొన్ని పండినయేమో రాలిపోతాయి, రాలినవి ఏం చేస్తారు, మనం తింటాం, లేకపోతే కింద పురుగులు అవి తినేస్తాయి, పెట్టలు తినేస్తాయి. ఇక బాగా పచ్చిగా ఉన్నాయి, కొంచెం లావు అయినాయి అన్ని మనవులు కోసేస్తారు. అట చెట్టుకోటి, దానికి ఒక 100, దీనికి ఒక 50, దానికి ఒక 100, అలా మొత్తం కోసి ఒక వారంలో 4 రోజులకి పోతాం. ఇది వారానికి కోయంగానే అమ్మేస్తారా? కొయ్యంగాలు పంపించేస్తాం. మన దగ్గర కొయ్యంగాలు పచ్చి కోస్తాం మనం. వెళ్ళే వాటికి కానీ మనం ఏరి ప్యాకింగ్ చేయడం కానీ పంపడం కానీ ఒక రోజు పట్టు. రెండో రోజుకి పచ్చికాయ పంటకు వచ్చేస్తాం. రెండో రోజు వాళ్ళు అంటే నీకు అమ్మేదాకా, నీకు అమ్మగానే నువ్వు మార్కెట్లో అమ్ముతారు కదా, నీకు అమ్మాను అనుకో, నువ్వు ఇంకోళ్ళకి అమ్ముతావు. అట్టాగా నాదేంటి, నేను ఒక బస్తా 150-200 కింద అమ్మేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, ఈ కొండ కిరాయిలు అన్ని వేసుకుని అక్కడికి వచ్చి డజన్ లెక్కలు, అంటే కొన్ని ఇప్పుడు కాటాల లెక్కన కూడా పెట్టారు, కొన్ని ఏమో ఇంతవరకు ఆట పెట్టారు కదా, అవి చూసుకుంటారు, ఇన్ని అవుతున్నాయి అప్పుడు చెప్తారు నాకు.
వీటిల్లో ఎక్కువగా మనకి డేంజర్ ఏంటి అనుకున్నావు, పసరపాములు ఉంటాయి. పసరపాములు మామూలుగా ఈ చెత్తలో ఇవి ఉంటాయి ఎక్కువ పాములు. ఈ చెత్త ఉందా, చెత్తలో పుండుకుండి పోతుంది. ఈ చెత్త ఇదంతా ఈ చెత్త కనపడదు మనకు, పాము ఉన్నా కూడా కనపడదు. అలికిడైతే డాక్ ఉంటుంది, రక్త గింజలు అవి ఉంటాయి. ఈ మామూలు వీటి పైన పసరపాములు, కట్ల పాములు అట్లాంటివి ఉంటాయి. వీటిల్లో కొనుక్కుంటాయి పాములు. అన్ని రకాలు. ఫస్ట్ చెద చేస్తుంది, చెద తర్వాత పాము ఆక్రమిస్తుంది. దాంట్లోనే అండర్వాలు ఉంటాయి, ముంగీసులు ఉంటాయి. అట్టగా ఇంకా మీరు జాగ్రత్తగా ఇది మనం జాగ్రత్తగా ఉండటమే. మామూలుగా అయితే ఈ చేలలో జరగాలంటే ఇక్కడ దాకా బూట్లు ఉండాలి. కాకపోతే ఇక మేము రోజు తిరిగి వాళ్ళంగా అంత పెద్ద బూట్లు బరువులకు మొయ్యలేక మామూలుగా తిరిగేస్తాం. వెళ్దామా, వెళ్ళిపోతాం. పండుతాయి 2 రోజులకు పండుతాయి. ఇప్పుడు పచ్చిగా ఉంది కదా, ఈ కోతులు రాలిపోతాయి. ఈ డబ్బ ఉందా, ఈ డబ్బ ఉంటే తీసుకోరు ఇక, ఇది డ్యామేజ్ కింద. మనం కొత్తగా మనకు తెలియదు అనుకో, మనం పీక్కొని కూడా తినేస్తాం. మనం అయితే అంటే కొత్త వాళ్ళు, అసలు తెలియదు అనుకున్న వాళ్ళు, మార్కెట్కి వచ్చింది నీ చేతిలో ఉన్న కాయ బాగా ఇవ్వాలి. ఈ కాయ మాత్రం రేట్ ఎక్కువ వస్తుంది. ఇది నువ్వు ఉట్టిగా ఇచ్చినా కూడా తీసుకొని అంటారు మార్కెట్ లో. అది తెలియనోడు అనుకో, మామూలుగా పంటకు వచ్చినప్పుడు ఇస్తే తిని చూడండి అనడానికి మాత్రం ఇస్తారు ఈ కాయ. ఇప్పుడు అవి ఇచ్చేటప్పుడు కూడా అమ్మేవాళ్ళు కూడా ఇలా కోస్తారు కదా, 2 ముక్కలు అవుద్ది. ఈ కాయ ఇస్తాడు కానీ ఇటు ఇవ్వడవు, ఎందుకంటే ఇక్కడ దెబ్బ తగిలింది. ఈ దెబ్బ కాదు, కోసినప్పుడు ఈ చెట్టుకి అక్కడ తగులుద్ది. తగిలినప్పుడు గీసుకొని కొమ్మకు తగులుద్ది కదా, ఆ కొమ్మ గాడిది. ఇక ఏం చిన్న డ్యామేజ్ అయినా తీసుకోరు ఇక లాస్. ఇలా ఉండాలి కాయ ఎప్పుడు. కానీ కొంచెం పండు అయినా కింద పడతాయి కదా అంకుల్, కింద పడినా పగలవు. దానికోసం మెత్తగా చేస్తారు. అది మెత్తగా చేసి ఇప్పుడు పై కాయలు కోయాలి, అవి కోస్తాం. ఈ వచ్చేటప్పుడు ఈ కొమ్మ తగులుద్ది. పైన 3 కొమ్మలు ఉన్నాయా, ఏదో కొమ్మకు తగులుద్ది. ఆ కొమ్మ తగిలినప్పుడు ఈ గీత పడుద్ది. గీత పడితే ఏం చేస్తారు, డ్యామేజ్ అంటారు. ఇక దాన్ని అక్కడ బారేస్తారు అంతే. ఇప్పుడు అది ఎట్లా ఉంది, అక్కడ బారేస్తారు. మనం మాత్రం ఇది తీసుకుంటాం. దాన్ని ఏం చేస్తాడు, మన రైతులు మనం ఇంటికి తీసుకుపోతాం. మనకు తెలుసు కదా కాయ గురించి. అంటే కాస్ట్ అంటే మామూలుగా అయితే తీసేసుకుంటారు, కాదు మనం ఏం చేస్తాం, మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం. 2 రోజులు అంతగా పండిపోద్ది, మనం తినేస్తాం.